మేము కోవిటి వాళ్ళతో బయటకి ఎంజాయ్ చేయడానికి వచ్చిన మూడో రోజు ఇది. వీళ్ళు బుక్ చేసుకున్న ఇంటిని మీకు కూడా చూపిస్తా, ఒకసారి చూసేయండి. ఇది ఇంటి బయట ఒక పక్క గార్డెన్ లో అనమాట. జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవడానికి పిల్లల కోసం అయితే ఇంటిని బుక్ చేసుకుని వచ్చారనమాట. పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్, కోవిటలు కూర్చోడానికి సోఫా సీట్లు వేసుకున్నారు. ఇది వచ్చేసి కైమా అంటారు, గుడ్స్ లాగా ఉంటుంది. దీంట్లో సోఫా సీట్లు కింద వేసి ఉంటారు అనమాట. అందరూ చాయ్ గవా కాంచుకొని తాగడానికి. ప్రతి ఇంటికి ఒక సైడ్ బీచ్ వచ్చేటట్టు, వాటర్ ఉండేటట్టు సెట్ చేసుకుని ఉంటారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ కోవిటి వాళ్ళు మా కోవిటి వాళ్ళు కలిసి వెళ్తారు. అందుకే అప్పుడప్పుడు మన వీడియోస్ లో కనిపిస్తూ ఉంటది. ఇక్కడ మనకి ఇచ్చిన టిఫిన్ వచ్చేసి ఎగ్స్, బ్రెడ్, టోస్ట్, బౌల్ నిండా నూడిల్స్ అయితే ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఫోర్క్ తో మామూలుగా అయితే రాలేదన్నమాట. బాగా చుట్టాను, వేడివేడిగా ఊపుకొని నోట్లో పెట్టుకుని నోరు కాల్చుకున్నాను. ఎగ్స్ ఊరికే ఉడకబెట్టి ఇచ్చేసారు, మేము పోల్చుకున్నాం. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తే వారానికి ఒకసారి గుడ్డు పెట్టేవాళ్ళు. ఫ్రెండ్స్ తో పందెం పెట్టుకునే వాళ్ళం, ఎవరైతే గుడ్డు ఒకటేసారి నోట్లో పెట్టుకుని తినేస్తారా అని. ఆ రోజులే వేరేలా ఉండేటి. చేసిన పెత్తర పనులన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. 2 గంటల తర్వాత మొత్తం సామాన్లన్నీ కార్లు వేసుకుని 1 గంట జర్నీ చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఈ సామాన్లన్నీ పైకి కిందికి మోయలాకే పానం అయిపోతుంది. ఇక్కడ ఈ 3 రోజులు బీచ్ వారు ఉండడం వల్ల చలి భయంకరంగా పెట్టి మంచుకు జలుబు చేసి ముక్కులు మూసుకుపోతున్నాయి. దానికి ఏదైనా చిట్కా ఉంటే కామెంట్ చేయండి. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మనకు డ్యూటీలు ఏమేమి పడ్డాయని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేసే ప్రొఫైల్ కింద. ప్లీజ్ ఈ వీడియో అనిపించిందా కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.